ఇందులో మీరు ఇంకో రహస్యం గమనించండి. నీళ్లు ఎప్పుడూ మామూలుగా తాగుతూ ఉంటే ప్రాణం పోదు, కానీ విషయాలు మనకి జ్ఞాపకం ఉండాలి అంటే, ఆలోచనలు పెరగాలి అంటే అన్నం తినాలి. అందుకే మనకి కార్తీక మాసంలో ఉపవాసాలు ఎక్కువ. ఎందుకో తెలుసా? ఉపవాసం ఉంటే అన్నం లేదుగా, మనస్సు కూడా నీరసంగా ఉంటుంది, పనికిమాలిన ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఎవరన్నా మనతో మాట్లాడడానికి వచ్చిన, పొద్దున్నుంచి నిన్నేమో ఏకాదశి, ఇవాళ సోమవారం, రేపేమో ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, బాగుండదు, 3 రోజులు ఉపవాసమే, ఇంకేం మాట్లాడడానికి ఏం లేదు, ఇక్కడ నీరసం, గొంతు రావట్లేదు. అలాగే ఉండాలి కార్తీక మాసం. కుటుంబ విషయాలు, పనికిమాలిన విషయాలు మాట్లాడడానికి కాదు. ఇది మాట్లాడకూడదంటే ఆలోచన రాకూడదు, ఆలోచన రాకూడదంటే అన్నం తినకూడదు. ఏకభుక్తం ఎందుకు పెట్టారంటే మీ ఆలోచనలన్నీ తగ్గిపోవడానికి. కార్తీక మాసం ఏకభుక్తం నక్తాలు చేస్తారు కొంతమంది, రాత్రి తింటారు, పగలు మానేస్తారు. ఎందుకు? ఆలోచనలు తగ్గిపోవాలి. నువ్వు తిండి మానేసావు కానీ వచ్చిన వాడితో అలా తిండి గురించే మాట్లాడుతున్నావు అనుకో, ఇంతకంటే ఆ తిండి ఏదో తినేయడం మంచిది.